అది గంటలు వేస్తూ 85 డిగ్రీస్లో వచ్చింది. 85 డిగ్రీస్లో వచ్చింది ఎంత ఉంటుంది దాని పొజిషన్ ఉద్దేశించి మా డాడీ ఉద్దేశించి మా హస్బెండ్ ఉద్దేశించి మా పిల్లలు ఒక్కరైతే దేవుడు పైన చేయడంతో మీరు ఒంటరిగా ఉన్నారనుకో ప్రతిసారి దేవుడు మాట్లాడుతున్న విషయం సార్ నేను మోక్షించుకుని వదిలిపెట్టే దేవుడు కాదు నేను వదిలేసే దేవుడు నేను నిన్ను ఇరుగలను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను భయపడకము నేనేమైనా నీకు నీ దేవుడినై ఉన్నాను. ఎంతమంది నమ్ముతుంది ఈ మాట ఇంత కష్టమన్నా నేను ఒక్కదాన్నేనా నేను ఎక్కడైనా ప్రభావి సముద్రంలో దేవుడు అందులో భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను దిగులు పడకము నేను బలపరుచును. ఎవరు బలపరుస్తారట బూస్ట్ కాదు ఆర్లీ కాదు 2 కోడిగుడ్లు కాదు గ్లాసు పాలు కాదు వాళ్ళ బలపరిచేది ఎవరు దేవాది దేవుడు నిన్ను బలపరుస్తాడు. అందుకే కాశంలో నేసమైనప్పుడు దేవుడు మనకు కష్టపడితే నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన తీసుకొని నేను మీకు బలాన్ని ఇస్తాను. ఆ రోజంతా నీకు కావాల్సిన బలం దేవుడిని కలిగేస్తాను. వచ్చే సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేయాలో అంటే మీకు ఆ కన్ఫ్యూజన్ నుంచి దేవుడు తీసి నువ్వు భయపడుతుంది ఉన్నాను. అదే తల్లి చూడండి వెనకాల ఒక అధికారి నిలబడి ముందు ఒక సాధారణ మనిషి ఉంది. ఆ మనిషి నలుగురిలో ఏం చేయలేదు అధికారి అంటాడు నేను ఉండండి పోవాలి అవునా ఎంతో ధైర్యంగా వెళ్ళిపోతాడు అవునా. సాధారణ ఉదాహరణ చెప్తాను చెక్కులు వచ్చాడు ఆయన పని తీసుకుంటే వచ్చాడు. ఇప్పుడు సాధారణమైన మనిషిలో చేయగలుగుతారు అయితే ఎలకాల మనిషి నేను ఉన్నట్టు వేసి దేవుడు మాట్లాడుతూ ఎంత సాధారణ మనిషి కూడా కళ్ళు వచ్చేస్తాయి అవునా కదా కళ్ళు వచ్చేస్తాయి. అదే విధంగా ఏసయ్యనే నీకు తోడుగా ఉన్నాను. వీళ్ళు బలపరుస్తున్న ఏ విషయంలో కూడా నొప్పి